అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. అక్బరుద్దీన్ ఓవైసీ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, బెల్లు కొట్టడానికి 10 నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే తెలియదు సార్, స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. ఈజ్ ఇట్ ద వే? నేను విప్లవ్ అడిగాను. యాక్చువల్గా ఎల్ఏ మినిస్టర్ గారి డ్యూటీ, విప్లవ డ్యూటీ విపక్ష సభ్యులకు ఎప్పటికప్పుడు వచ్చి చెప్తూ ఇవాళేం బిజినెస్ ఉంటుంది, రేపేం బిజినెస్ ఉంటుంది చెప్పాలి సార్. అసలు బెల్లు కొట్టే వరకు కూడా మీరు చైర్లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు. అది కూడా మీరు స్టేట్మెంట్ అని చెప్పినాక మా స్టేట్మెంట్ మా చేతిలో లేదు సార్ అని మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. 10 मिनट पहले सेक्रेटरी साहब को मैं भी पूछा, नहीं मालूम बोल रहा सेक्रेटरी साहब, ये क्या चल रहा है, ये असेंबली चलाने का तरीका है क्या? इज इट द वे ऑफ रनिंग द हाउस? स्पीकर साहब, मी रूलिंग अध्यक्ष సభ్యులకు విపక్షాలకు చెప్పి ఎజెండా మార్చాలి, ఎమర్జెన్సీ ఉంది అని మాకు చెప్పి अध्यक्ष अकबर भाई बैठिए, मैं बोलता हूँ, बैठिए आप, बैठिए आप, बोलता हूँ मैं, आप बैठिए, मैं बोलता हूँ अध्यक्ष, मैं बोलता हूँ, आप बैठिए प्लीज बैठिए, आप बैठिए. అధ్యక్ష, మీకు డిస్క్రిప్షన్ ఉంది. మీరు ఏదైనా మీరు టేకప్ చేసి టేబుల్ మీద చేసిన తర్వాత ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్క్రిప్షన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష. నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్, నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది, నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్. మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్. సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే మాదిరిగా చేస్తానని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్. కనీసం ఎనీవే మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు రావడం లేదు సార్, ఎజెండా రావడం లేదు సార్. మాకు ఇబ్బందిగా ఉంది, ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉంటలేదు సార్. ఈరోజు మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ ఇస్తే కూడా మేము ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్. మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో వారిని అడిగితే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్ గానే అంటున్నారు సార్. అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ముందు ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్. అది దయచేసి చెప్పండి సార్. థ్యాంక్ యూ. मैं बोलता हूँ अकबर भाई. अध्यक्ष